నమస్తే వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను రవి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా షేర్ల కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో ఈ రోజు జూమ్లో మనకు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనకు జాయిన్ అవుతున్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మదుపుదారులు వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్ రైట్ ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే నెగిటివ్ ఉంది అంటే హెడ్ ఆఫ్ ఫెడ్ పాలసీ దాని అనుగుణంగా కొంచెం ఫెడ్ మొన్నటిదాకా 25 బేసిస్ చేయొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్ ఇప్పుడేమో 25 బేసిస్ చెయ్యకపోవచ్చు అనేది కొంచెం ఇది వచ్చింది దానివల్ల కొంచెం మార్కెట్ పడుతుంది అంటే నిన్న గ్లోబల్ మార్కెట్ బాగున్నా మనం పడ్డాం బట్ ఇవాళ గ్లోబల్ మార్కెట్ డౌన్ ఉంది నిన్నైతే ఒక పాయింట్ లో నిఫ్టీ ఫ్యూచర్ కూడా ఉంది 300 పాయింట్ డౌన్ అంటే ప్రీవియస్ క్లోజ్ కంటే బ్రేక్ అయిపోయింది నిఫ్టీ ఇవాళ చూస్తే 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ సో ఇట్స్ బిగ్ మూవ్ అనుకోవచ్చు అది కూడా ఇవాళ ఎక్స్పైరీ డే సో ఇవాళ ఎక్స్పైరీ డే అనేది వెరీ క్రూషియల్ వెరీ ఇంపార్టెంట్ అంటే నిన్న ఆల్రెడీ షార్ట్స్ కాల్ ఆప్షన్స్ కనుక బై చేసిన వాళ్ళు ఉంటే ఫ్యూచర్ లో షార్ట్ చేస్తారు సో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ఆ ఫ్యూచర్స్ ఇది చేసుకోవాలి కాబట్టి ఇవాళ వెరీ క్రూషియల్ సో ఇవాళ క్లోజింగ్ కొంచెం పాజిటివ్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఏది ఏమైనా 25,850 స్ట్రాంగ్ సపోర్ట్ ఆ సపోర్ట్ కట్ అయితే మనకు కొంచెం కిందకు వచ్చే మళ్ళీ బేరిష్ జోన్ లోకి వస్తున్నట్టు లెక్క సో అది కట్ కాకుండా మళ్ళీ పైకి వస్తేనే మనకు కొంచెం స్ట్రాంగ్ వచ్చినట్టు 25,850 అబౌవ్ ఉండాలి సో అది కూడా ఇవాళ కొంచెం పాజిటివ్ ఎక్స్పైరీ కాబట్టి జనరల్ గా పాజిటివ్ లో ముందు పడింది కాబట్టి కొంచెం పాజిటివ్ లో క్లోజ్ అవ్వాలి ఫెడ్ మీటింగ్ తో వాళ్ళు కట్ చేయాలనే ఉద్దేశంతోనే పడింది కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ బ్రాడర్ మార్కెట్ బాగా కొట్టేశారండి నా 3%, 4%, 5% తెగపడ్డాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పడ్డాయి నెక్స్ట్ 50 అయితే 1 ఇయర్ రిటర్న్స్ నెగిటివ్ లో ఉంది నిఫ్టీ పాజిటివ్ లో ఉన్నా సో వితౌట్ రీజన్ మార్కెట్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్ అంటే విక్స్ కూడా పెరిగింది అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు పెరుగుతుంది సో దానివల్ల కొంచెం భయం ఇదైంది ఐఎన్ఆర్ మళ్ళీ 90 అబౌవ్ క్రాస్ అయింది అది కూడా కొంచెం చూడాలి ఎక్కువ ఎఫెక్ట్ కాకపోయినా ట్రెడిషనలీ డిసెంబర్ మంత్ సెల్లింగ్ మంత్ ఎందుకంటే జనవరి నుంచి ఎఫ్ఐఐస్ మళ్ళీ అలాట్మెంట్ తీసుకుంటారు కాబట్టి ఈ మంత్ లో వాళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకొని హాలిడే ఉంది వాళ్ళకి మెయిన్ ఫెస్టివల్ ఏది క్రిస్టమస్ సో దానివల్ల ఈ నెలలో జనరల్ గా ల్యాక్ లెస్టర్ ఉంటుంది సో సెల్లింగ్ వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా సో ఇవాళ మటుకు ఇంపార్టెంట్ ఇవాళ మనకి ఎట్లా డైరెక్షన్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ అండి రైట్ ప్రభు గారు మన కాలర్స్ వెయిట్ చేస్తున్నారు కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు యూపీఎల్ అనే టైటాన్ ఎంట్రీ ఏమంటే చెప్తారు సార్ యూపీఎల్ ఫ్రెష్ బయింగ్ కదండి యూపీఎల్ ఫ్రెష్ బయింగ్ అంటే 734 ఉంది సార్ ఇవాళ 0.7% అంటే కొంచెం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి ప్లీజ్ కృష్ణారావు గారు రైట్ ప్రభు గారు ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది డౌన్ అవుతుంది కొంచెం ఆగండి సార్ ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు ఇప్పుడు ఎందుకంటే ఇవాళ కూడా కొంచెం డౌన్ అవ్వచ్చు నిఫ్టీ కూడా 100 పాయింట్స్ చూపిస్తుంది కొంచెం డౌన్ అవుతుంది ఎక్కడ యూటర్న్ తీసుకుంటుంది అనేది 800 to 850 లోపల తీసుకోవాలి సపోర్ట్ తీసుకోవాలి ఆ సపోర్ట్ తీసుకున్నప్పుడు కొంచెం బ్రాడర్ మార్కెట్ నిన్న బాగా కుట్టారు అందుకని కొంచెం వెయిట్ చేయండి సార్ డౌన్ ఉంది రైట్ ప్రభు గారు మరో కాలర్ ప్రేమ్ కుమార్ గారు బల్లార్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు ప్రేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు ఒక 3 స్టాక్స్ సార్ చెప్పండి భారత్ సీడ్స్ 232 లో ఉన్నాయి హోల్డ్ చేసుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా ఏంటది భారత్ 9 లో ఉన్నాయి మరొకసారి రిపీట్ చేయండి భారత్ సీడ్స్ రెండోది ఏంటండి టెక్స్మాకో రైల్ సార్ 190 లో ఉన్నాయి టెక్స్మాకో ఓకే ఓకే ఇంకోటి సార్ అపోలో మైక్రో సిస్టమ్ 200 లో ఉన్నాయి ఓకే భారత్ సీట్స్ 160 ఉందండి 4% డౌన్ ఉంది ఇవాళ ట్రెండింగ్ డౌన్ ఉంది సార్ ఎందుకంటే దాదాపుగా హై నుంచి పడతా ఉంది ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది రీట్రేస్మెంట్ ఉంది
రిట్రేస్మెంట్ అవుతోంది. ట్రెండింగ్ డౌన్ ఉంది, ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ రిజల్ట్స్ పరంగా చూస్తే పర్వాలేదు, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అది కాక బ్రాడర్ మార్కెట్ కూడా కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బాగా పడుతున్నాయి కాబట్టి కొంచెం ట్రెండింగ్ డౌన్ లో ఉంది. సో మీరు ఆల్రెడీ కొన్ని ఉంటే మటుకు యావరేజ్ చేయడానికన్నా కొంచెం ఆగండి, పడేటప్పుడు పడనివ్వండి. ఎందుకంటే రీసెంట్ లో అంటే దాదాపుగా మీకు ఎక్కడండి 146 అంటే 146 145 దగ్గర ఉంది, అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ లో కనపడుతున్నాయి. సో టెక్స్ మ్యాకో వచ్చేసి రైల్వే స్టాక్స్ అమ్మాల్సిన పని లేదు. జనరల్ గా ఏంటంటే 800 వందే భారత్ ట్రైన్స్ అన్ని మారుస్తున్నారు, 2030 కల్లా మార్చాలని ఉద్దేశం. సో రైల్వే స్టాక్స్ 1 ఇయర్ నుంచి ఇబ్బంది పడ్డాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్ లో రైల్వే స్టాక్స్ అన్ని మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేయండి పర్లేదు. రైల్వేకి సంబంధించి మొత్తం సప్లై చేసేది కానీ ఏదైనా కానీ రైల్వే స్టాక్స్. అపోలో మైక్రో సిస్టమ్ అన్నారు 240 ఉంది, 3.6% డౌన్ ఉంది సార్. ఇది కూడా ట్రెండింగ్ డౌన్ ఉంది. 50 days డిఎంఏ టెక్నికల్ గా చూస్తే కొంచెం డౌనే ఉంది, కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు కనపడతాయి. రీసెంట్ లో చూస్తే 185 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్ గా ఇది కూడా ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి మీకు 200 కట్ అయిందంటే 180 దాకా రావచ్చు. 200 కట్ కాకపోతే యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. సో ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ కొట్టేస్తున్నారండి నిన్న వితౌట్ రీజన్. ఎందుకు పడిందో తెలియదు, 3% 5% అట్లా పడ్డాయి, విపరీతంగా పడ్డాయి. సో ఎందుకు అనేది కొంచెం మనకు ఆ రీజన్ మనకి ఇంకా బయటికి రాలేదు. సో సెల్లింగ్ అనేది ఎందుకు వచ్చింది అనేది, ఎందుకంటే INR 90 క్రాస్ అయింది, మన అదొక్కటే మెయిన్. FIS సెల్లింగ్, FIS కూడా నిన్న పెద్ద సెల్లింగ్ లేదు. సో INR 90 క్రాస్ అయింది. INR ఎఫెక్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ మార్కెట్ పెద్ద ఎఫెక్ట్ కాదు. సో రీజన్ షుడ్ బి కమ్అట్. మెయిన్ బ్రాడర్ మార్కెట్ బాగా కొట్టేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి ట్రెండింగ్ ఏంటో చూడాలి. రైట్. ప్రభు గారు, మరో కాలర్ రామకృష్ణ గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. రైట్, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ సార్. సుజలాన్ 64 కొన్నాము, ఒక 2000. సుజనా తర్వాత సుజలాన్ 2000 కొన్నాము 64లో. ఇంకోటి వచ్చేసేసి RIL వచ్చేసి 411 కొన్నాము. ఇవి హోల్డ్ చేయమంటారా? ఇంకొకటి వచ్చేసి నెస్లే 1274 కొన్నాము. ఏంటి పరిస్థితి వీటి పరిస్థితి? సార్ FMCG బాగా డౌన్ ఉంది నెస్లే అంటే. ఎందుకంటే ఆ CEO చెప్పారు కదా, మిడిల్ క్లాస్ కి రొటేషన్ అవ్వట్లేదు, దానివల్ల లాస్ట్ 3 quarters కూడా ఉంది. IT FMCG బాగా కొట్టేశారు. సో ఇది లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ 3 to 4 years టార్గెట్ పెట్టుకుంటే IT అనో FMCG పెరగాలి. సో డెఫినెట్ గా అది కొంచెం హోల్డ్ చేయాలి. సుజలాన్ ఈస్ ఫర్ లాంగ్ హోల్డింగ్ సార్, నాట్ ఫర్ షార్ట్. ఎందుకంటే ఇది మల్టీప్లాగరే, రెన్యూవబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా ఉపయోగించినప్పుడు అప్పుడు దీనికి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్ గా అప్పుడు మంచి ఫైర్ లో ఉంటుంది. సో ఇట్ టేక్స్ ఎ టైం. మీకు 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎప్పుడైతే యూసేజ్ పెరుగుతుందో అప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాకా హోల్డ్ చేసుకోవాలి సార్. రైట్. మరో కాలర్ శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ 3 స్టాక్స్ సార్. చెప్పండి. ఒకటి హికల్, HIKL హికల్, ఇంకొకటి TAM క్యామ్, ఇంకొకటి BSE. ఇవి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉన్నాయా? సార్ BSE క్యాంప్స్ నో డౌట్ అది లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్యాంప్స్ లో మ్యూచువల్ ఫండ్స్ మనం మంత్లీ చూసాం కదా, 30,000 32,000 దాకా, అది 50,000 కోట్ల దాకా వెళ్ళచ్చు, 50,000 crores దాకా మంత్లీ. మార్కెట్ ఒక రకంగా ఇంత పడైపోవడానికి కారణం కూడా రిటైల్ పీపులే. రిటైల్ ఆర్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. స్మాల్ అమౌంట్ తో ఓవర్ పీరియడ్ పెట్టుకోవచ్చు కాబట్టి, అసెట్ క్లాస్ ఫామ్ చేయొచ్చు కాబట్టి. సో డెఫినెట్ గా ఈ NSE కూడా మీరు ఈ క్యాంప్స్ NSE కదా మీరు రెండో చెప్పింది, ఈ రెండు కూడా డెఫినెట్ గా NSE అయితే కూడా హోల్డ్ చేసుకోండి, లేదా BSE అయినా హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే నేను లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి చెప్తున్నా, NSE BSE క్యాంప్స్ NSDL CDSL BSE మీకు హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. NSE లిస్ట్ కావాలి, లిస్ట్ అయిన తర్వాత బాగానే ఉంటుంది. అన్లిస్టెడ్ కొనుక్కున్నారు, సో డెఫినెట్ గా అది హోల్డ్ చేసుకోవచ్చు. అది కూడా రిటర్న్స్ బాగానే రావచ్చు లిస్ట్ అయిన తర్వాత. అతి తొందరలోనే మేబీ డిసెంబర్ అన్నారు, కానీ డిసెంబర్ రాకపోయినా 26 ఫస్ట్ హాఫ్ లో వచ్చే అవకాశం ఉంది. BSE మళ్ళీ 2 times కూడా స్ప్లిట్ అయింది. మళ్ళీ లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి సార్, ఏం పర్లేదు. సో డెఫినెట్ గా బాగానే ఉంటుంది. రైట్. మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు ఇవి. మరో కాలర్ కేశవరెడ్డి గారు పులివెందుల నుంచి. కేశవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రైట్. ప్రభు గారితో మాట్లాడండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు?
సార్ ప్రెస్ బయింగ్ కోసము RECL 1, NCC 2, 3 హిందుస్థాన్ REC లిమిటెడ్, NCC, ఇంకోటి ఏంటి సార్? హిందుస్థాన్ కాపర్ సార్. హిందీ కాపర్. ఎందుకంటే ఇప్పుడు వైట్ మెటల్ ఈస్ డామినేటింగ్ ఎల్లో సార్. ఎందుకంటే గోల్డ్ కంటే సిల్వరే పెరుగుతుంది. వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నానని కాపర్ కూడా ముందుకు వస్తుంది. సో హిందీ కాపర్ కూడా పెట్టుకోవచ్చు డెఫినెట్ గా. మీకు లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మీకు 1 year టార్గెట్ పెట్టుకున్న బాగానే మంచి టార్గెట్, మంచి డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. NCC అన్నారు, NCC 160 నడుస్తుంది సార్. ఇది 1.5% డౌన్. ఇది ట్రెండింగ్ డౌన్ ఉంది సార్, ఇంకా డౌన్ అవుతుంది. వీకే ఉంది ప్రస్తుతానికి. అయితే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను. ఆల్రెడీ ఉన్న ప్రస్తుతానికి డౌన్ అవుతుంది కాబట్టి అది ట్యూటర్న్ తీసుకున్నప్పుడు యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి యావరేజ్ చేయడానికైనా. 337 ఉంది REC 1.5% డౌన్. ఇది కొంచెం మీకు 360 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. ప్రస్తుతానికి అయితే యావరేజ్ 15 days DMA దగ్గరే ఉంది, అంటే అంత వీకేం లేదు కానీ. సో ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి సార్. రైట్. మరో కాలర్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ రెడ్డి గారు ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? టొమాటో షేర్ 330 చొప్పున 2000 షేర్ తీసుకున్నా. నాకు పునరిట్ వస్తాయి. మరి ఒకసారి రిపీట్ చేయండి. ఏంటది? జొమాటో. జొమాటో నన్ను అడిగితే ఇట్స్ నాట్ ఫండమెంటల్ స్టాక్ సార్. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా, ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ ఛార్జ్ చేస్తారు. ఏదన్నా కంపెనీ ఇంకొక కంపెనీ, కొత్త కంపెనీ వచ్చి సర్వీస్ తక్కువ ఇస్తానంటే ఆర్డర్స్ అన్నట్టు వెళ్ళిపోతాయి. ఫ్రెష్ బయింగ్ అండి, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను. ఆల్రెడీ ఉంటే మటుకు బాగా పడింది, మీకు పైనుంచి బాగా పడింది సార్. ఎక్కడ మీకు 354 నుంచి డౌనే ఉంది, ఇంకా కొంచెం వీకే ఉంది సార్. యావరేజ్ చేయడానికి కూడా నేను వద్దని చెప్తాను. ఎందుకంటే మీకు ఏదన్నా మళ్ళీ కొంచెం 300 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ డౌన్ ఉంది. రైట్ ప్రభు గారు. మరో కాలర్ రవి గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రవి గారు ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి. SBI, ఇంకోటి హికల్, HIKL హికల్. ఫస్ట్ ఏంటి సార్? SBI అండి. ఇంకోటి SBI ఎంతలో కొన్నారు? SBI 860 లో కొన్నాం సార్. 860 లో కొన్నాడు. SBI 860 అంటే మీకు దాదాపుగా 1000 క్రాస్ అయింది. అక్కడ నుంచి కొంచెం మళ్ళీ కింద డౌన్ అయింది. లాంగ్ టర్మ్ ఎందుకంటే 3500 స్ప్లిట్ అయింది సార్. మళ్ళీ ఆ రేంజ్ 1000 PSU బ్యాంక్స్ లో మెయిన్ ఫస్ట్ బ్యాంక్ 1000 క్రాస్ అయింది ఈ మధ్య కాలంలో. సో డెఫినెట్ గా ఇది కొంచెం మళ్ళీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా విపరీతంగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. సో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై 2 times టచ్ అయ్యి కిందకి వస్తుంది. సో మీకు 1000 టచ్ అయినప్పుడు అమ్మేసుకుని మళ్ళీ ఇది చేసుకుంటే ఇదయ్యేది. ఏదైనా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకున్నా పర్వాలేదు సార్. SBI హోల్డ్ చేయండి, ఏం పర్వాలేదు. సో రెండోది ఏమన్నారు? హికల్ సార్, HIKL. హికల్. One second. HICA. హికల్ ఎంతలో కొన్నారు సార్ మీరు? రీసెంట్ గానే సార్, 3 days. రీసెంట్ అంటే కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది సార్. కొంచెం వెయిట్ చేయండి. పడనిచ్చిన తర్వాత మనం అది యూటర్న్ తీసుకున్నప్పుడు కొనొచ్చు యావరేజ్ చేయడానికి. అంటే ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండే ఉంది సార్. రైట్ ప్రభు గారు. మరో కాలర్ కిరణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఆస్క్ ఆటోమోటివ్ సార్. 510 ఒకసారి రిపీట్ చేయండి కిరణ్ కుమార్ గారు. ఆస్క్ ఆటోమోటివ్ సార్. ఆస్క్ ఆటోమోటివ్ సార్. స్క్రిప్ట్ కొంచెం గట్టి. ఆటోమోటివ్ యాక్సిస్ లిమిటెడ్. ఆస్క్ ASK సార్. ఆటోమోటివ్ ASK. మరొకసారి రిపీట్ చేయండి. ASK. ఆస్క్ ఆటోమోటివ్. ఓకే. ఆస్క్ ఆటోమోటివ్ 448 ఉంది సార్. ఇది 2.5% డౌన్ ఉంది ఇవాళ. సో ఇది ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి, కొంచెం డౌనే ఉంది, ట్రెండింగ్ డౌనే ఉంది. సో ఎందుకంటే బాగా పడుతున్నాయి కదా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పడుతున్నాయి, కొంచెం ఆగండి. రిజల్ట్స్ చూస్తే బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. 891 crores అయితే సెప్టెంబర్ 1054 బాగానే ఉంది. సో ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి కొంచెం డౌన్ అవుద్ది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను సార్. రైట్ ప్రభు గారు. మరో కాలరు గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి.
నమస్కారం అండి గురుగారికి నమస్కారం. నమస్తే, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకున్నారు? ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. న్యూజన్ సాఫ్ట్వేర్ బాగా తగ్గింది, ఏమైనా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? నెక్స్ట్ స్క్విక్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ కి రెండు చెప్పుంటాయి. రెండోది ఏంటి సార్? స్క్విక్ ఎస్పీఐసి స్క్విక్ ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ కి స్పిక్ అయితే వద్దు సార్, కొంచెం డౌనే ఉంది, కొంచెం వీకే ఉంది ప్రస్తుతానికి. అదైతే వద్దు. న్యూజన్ అయితే 821 ఉంది సార్, ఇవాళ కూడా 2.8%. ఇది కూడా ట్రెండింగ్ డౌనే ఉందండి. మీకు ఆల్రెడీ ఉంటే కనుక కొంచెం యావరేజ్ చేయడానికనే ఆగాలి. సో డెఫినెట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పడుతున్నాయి సార్. నిన్న ఇవాళ కూడా డౌనే ఉంది. ఇవాళ క్లోజింగ్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఎఫ్ఐఐస్ కొంచెం అమ్ముతున్నారు కదా, డిఐస్ వాళ్ళ కొంటారా? మెయిన్ వాళ్ళు బయింగ్ లోకి రావాలి, ఎక్కువ బయింగ్ లోకి రావాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ నిన్న వాళ్ళు కొట్టేశారు కాబట్టి. సో డిఐస్ డైరెక్షన్ మనకి వాళ్ళు తెలియాలి. బ్రాడర్ మార్కెట్ కొంచెం బాగా పట్టాం, అంటే 3% పడ్డాయి, 3% మినిమం పడ్డాయి. సో ఇవాళ మనం కొంచెం ఆ ట్రెండింగ్ అనేది ఇంకా డౌన్ ఉందా? ప్రస్తుతానికి అయితే డౌనే ఉంది, ఓపెనింగ్ డౌనే ఉన్నాయి, కొంచెం ఆగాలి సార్. రైట్ ప్రభు గారు. మరో కాలర్ హేమ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. హేమ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను ఇది నిప్పాన్ స్మాల్ క్యాప్ లో 3 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నానండి. అది 10% గెయిన్ ఉంది. ఇప్పుడు అది మోల్డ్ చేయొచ్చా లేదంటే? ఓకే, జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే మినిమం 5 ఏళ్ళు ఉండాలండి. సో జనరల్ అంటే ఇప్పుడు 5 years తర్వాత లాంగ్ టర్మ్ కి అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, కానీ టైం తీసుకుంటాయి. ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయితే స్మాల్ క్యాప్, ఎక్కువ ఫియర్, మనం ఎక్కువ టకటక అమ్మేసేది, ఎక్కువ మంది మన వాళ్ళు ఎక్కువ కూడా అమ్మేసేది స్మాల్ క్యాప్ లో ఎక్కువ పెడతారు, మిడ్ క్యాప్ లో ఉంటాయి. సో ఇవి ఎక్కువ పడతాయి. సో దానివల్ల కొంచెం ఇది ఉంది, మినిమం 5 ఏళ్ళు ఉండాలి. సో డెఫినెట్ గా మీకు ప్రాఫిట్ లోనే ఉంటే యాక్చువల్గా అయితే నిన్న 3%, ఇవాళ కూడా డౌన్ ఉంది. సో లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఏం పర్వాలేదు. మ్యూచువల్ ఫండ్స్ కి మీకు రిస్క్ డైవర్సిఫైడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మార్కెట్ ఒక పడినా దాంట్లో కొంత పర్సంటేజ్ కాబట్టి రిస్క్ డైవర్సిఫైడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, పర్వాలేదు, ఏం పర్లేదు. స్మాల్ క్యాప్ మీకు ఎవ్రీ 5 years కి సైకిల్ అది. సో 5 years చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది 2026 లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరగాలి. సో డెఫినెట్ గా పెరిగే అవకాశాలే ఉన్నాయి. సో ఈ లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి ఈ సంవత్సరం వస్తుంది అనుకుంటున్నాం 2026. అందుకనే మోతీలాల్ కూడా 30,000 నిఫ్టీ ఇచ్చింది. సో బ్రాడర్ మార్కెట్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. సో హోల్డ్ చేసుకోండి, బాగానే ఉంటాయి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ శిరీష గారు బెంగళూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శిరీష గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నేను ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రేట్ లో హోల్డ్ చేయాలనుకుంటున్నాను, తీసుకోవాలనుకుంటున్నాను. రైట్ ప్రభు గారు. ఐసిఐసిఐ బ్యాంక్ 1378 కొంచెం అంటే పర్వాలేదండి, నెగిటివ్ పెద్ద ఏం లేదు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు పర్సెంటేజ్ వెయిటేజ్ ఉన్నది తగ్గిస్తున్నారు. సో ఎప్పటి నుంచి అండి? డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, కమింగ్ మార్చ్ వరకు. సో అప్పటిదాకా పెద్ద మూవ్మెంట్స్ ఉండవు ఈ రెండిట్లో, ఎందుకంటే మార్కెట్ పెరిగినా కానీ అవి రెండు మైనస్ లో ఉన్నాయి. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, పెరగట్లేదు. సో ఇది రీజిక్ చేస్తున్నారు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కాబట్టి ఒకేసారి తీయకూడదు. కాబట్టి మంత్ గా పార్ట్ గా తీసేయాలి, ఒకేసారి మార్కెట్ పడేయకూడదు కదా. సో అందుకని చిన్న చిన్నగా మార్చ్ వరకు టైం ఇచ్చారు, అది షఫుల్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా ఆ మార్చ్ తర్వాత ఏప్రిల్ నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ. రైట్ ప్రభు గారు. మరో కాలర్ వెంకటేశ్వర గారు గుంటూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? 3 స్టాక్స్, జిఆర్ఎస్సి, ఓఎన్జీసీ, ఏంజిల్1 సార్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఓఎన్జీసీ ఒకటి, ఏంజిల్1 ఒకటి, ఇంకోటి ఏంటి సార్? జిఆర్ఎస్సి, ఓఎన్జీసీ, ఏంజిల్1 సార్. జిఆర్ఎస్సి ఓకే. ఏంజిల్1 ఆయిల్ 238 ఉంది సార్. ఓఎన్జీసీ న్యూట్రల్ ఉంది ఇవాళ. సో ట్రెండింగ్ డౌనే ఉంది, పడతానే ఉంది పైనుంచి. ఇది ఎక్కడి నుంచి అండి? దాదాపుగా మీకు 257 3rd November అక్కడ నుంచి డౌనే ఉంది. మీకు 230 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా అక్కడ సపోర్ట్ ఉంది, అక్కడ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది.
జిఆర్ఎస్సి అన్నారు, జిఆర్ఎస్ఆర్ మంచి కంపెనీ, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మిగతాదన్నీ ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి, ట్రెండింగ్ డౌన్ లో ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొట్టేస్తున్నారు కాబట్టి మెయిన్ దానివల్ల తగ్గింది. రీసెంట్ కూడా దాదాపుగా 3,000 అంటే 2829 అంత వరకు. యాక్చువల్గా అయితే 3,500 దగ్గర రావాలి. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 3,500 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ పడేటప్పుడు పండించి మళ్ళీ మన దగ్గర మన యావరేజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేయొచ్చు, యూ టర్న్ తీసుకున్నప్పుడు. ప్రస్తుతానికైతే డౌన్ ఉంది సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్జిఎల్స్ సార్ ఇదండి ఏంజెల్ 1 సారీ ఏంజెల్ 1 కదా. ఓకే, ఏంజెల్ 1 వచ్చేసి మీకు 2,483 2.2% డౌన్ ఉందండి. అంటే ఈ పెద్ద డౌన్ అవ్వలేదు కానీ మీకు ఏదైనా 2,300 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. 2,300 కనుక రివర్స్ తీసుకుంటే మళ్ళీ 2,850 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్. ఆ రేంజ్ బౌండ్ చూసుకోండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ సుబ్బరాజ్ గారు పాలకొల్లు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుబ్బరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సుబ్బరాజ్ గారు ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? కొంచెం హలో చెప్పండి. కాగ్నిజెంట్. ఓకే రైట్ రైట్ ప్రభు గారు. మరో కాలరు నారాయణ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వాకాడ్ ఫార్మా అండి, రోజు రోజుకి పడిపోతా ఉంది. ఇప్పుడు నేను కొన్న ప్రైస్ కంటే కూడా 200 రూపాయలు మైనస్ లో ఉంది. మరొకసారి రిపీట్ చేయండి, ఏ ఫార్మా అండి? వాకాడ్ ఫార్మా 1299 ఉంది సార్, 1% డౌన్. యాక్చువల్గా ఏంటండి ట్రేడ్ డీల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏది ఈ మంత్ లో. సో ఈ మంత్ లో చేసినప్పుడు ఫార్మా మీద 100% ట్యాక్స్ అన్నారు కదా. ట్రేడ్ డీల్ కుదిరితే అప్పుడు దీన్ని కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా క్వాడ్ మీటింగ్ జనవరిలో ఉంది. ప్రెసిడెంట్ గారు ట్రంప్ ఇస్ కమింగ్ టు ఢిల్లీ. సో డెఫినెట్ ఇండియాకి వస్తున్నారు కాబట్టి అక్కడ మనకు ఏదైనా ఛాన్స్ వచ్చే ముందు అవుతుందా, లేదా వాళ్ళకి ఫెస్టివల్ ఉంది కాబట్టి క్రిస్టమస్ ముందు సెటిల్ చేస్తారు అనేది ఒక హోప్ ఉంది. సో క్రిస్టమస్ ముందు కనుక హోప్ చేస్తే అది కనుక పాజిటివ్ వస్తే డెఫినెట్ గా మనకి ఫార్మా మీద 100% ట్యాక్స్ అనేది ఎట్లా ఉంటుంది, వాకౌట్ ఫార్మా సెక్టర్ మొత్తం అలానే ఉంటుంది సార్. సో అప్పుడు దాని ఎఫెక్ట్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం మీకు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే 1299 ఉంది, ట్రెండింగ్ డౌనే ఉంది. సో దాదాపుగా మీకు రీసెంట్ లో తీసుకున్న 1278 అంటే 1278 అంటే 1250 దాకా తీసుకోవచ్చు. 12 ఆ రేంజ్ వరకు రావచ్చు. ట్రెండింగ్ అయితే డౌనే ఉంది. సో ఎప్పుడైనా మీకు మళ్ళీ పాజిటివ్ రావాలంటే మీకు 1350 కనుక క్రాస్ అవుతే మళ్ళీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంట్లో. రైట్ ప్రభు గారు. మరో కాలర్ కామేశ్వరి గారు కాకినాడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కామేశ్వరి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? రేమండ్స్ లైఫ్ స్టైల్, దొడ్ల డైరీ ఈ రెండు యావరేజ్ చేయండి. అంటే లాస్ట్ లో ఉన్నాము. ఎక్కడ చేయాలి చెప్పగలరా? ఎక్కడ యావరేజ్ చేయగలరా? అంటే ఎక్కడ కొన్నారు? రేమండ్స్ ఎక్కడ కొన్నారు? రేమండ్స్ ఏ రేట్ లో కొన్నారు? దొడ్ల ఏ రేట్ లో కొన్నారు? ఎందుకంటే డిఫరెన్స్ ఎప్పుడైనా సరే యావరేజ్ చేయాలంటే మీ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 2% 5% ఉన్న అన్నట్టే కొంచెం ఈ ట్రెండింగ్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కొనొచ్చు, కానీ ప్రస్తుతానికి పడుతున్నాయి కాబట్టి కొంచెం ఆగాలి. ఆయన మీ ఎప్పుడో 15 to 20% లేదా 10% అబౌవ్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం యావరేజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొడుతున్నారు కాబట్టి మీరు అనుకున్న దాంట్లో యావరేజ్ కూడా పెట్టే దాంట్లో 50% పెట్టాలి. సో కొంచెం అది చూసుకోవాలన్నమాట. అందుకనే యావరేజ్ రేట్ అడుగుతున్నా. మీకు 1198 ఉంది దొడ్ల డైరీ కొంచెం డౌనే ఉందండి, కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. యావరేజ్ కు కొంచెం ఆగండి. రేమండ్స్ వచ్చేసి మీకు 1017 ఉంది, 2% ఎందుకంటే 2.3% దాదాపు పడిందండి. మీకు ఇదైతే పర్వాలేదు, పెద్ద పడట్లేదు. మీకు 1050 1070 క్రాస్ అయినప్పుడు అప్పుడు యావరేజ్ చేయండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ సుధీర్ గారు కర్నూలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సుధీర్ గారు ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ఒకటి వచ్చేసి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కొద్దిగా 10% లాస్ లో ఉంది. అదేమన్నా ఇక్కడ కావచ్చా లేదంటే యావరేజ్ చేయొచ్చా? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అంటే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కొంచెం డౌనే ఉంది సార్. 790 కనుక కట్ అయితే అంతకు ముందు సపోర్ట్ ఎక్కడ తీసుకుందండి? 594 అంటే అంతవరకు వెళ్ళకపోవచ్చు. 790 కట్ కాకపోవచ్చు. దాదాపుగా మీకు
ఇప్పుడు 787 ఉంది, 790 కట్ అయింది కాబట్టి క్లోజింగ్ చూడండి. ఇవాళ క్లోజింగ్ కనుక 790 అబౌవ్ ఉంటే ఓకే, లేదు 790 రాలేదు డౌన్ సైడ్ ఉంది అంటే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ లో ఉన్నాయి. బట్ ట్రెండింగ్ అయితే డౌనే ఉంది. టెక్నికల్ గా చూసినా కొంచెం వీక్ ఉంది. ఫండమెంటల్ గా చూసినా మీకు సెప్టెంబర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, నో డౌట్. మార్జిన్స్ కూడా బాగా పెరిగినాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పెరిగినాయి, పర్వాలేదు. కాబట్టి మీ ఆ సెక్టార్ మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడుతున్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. సో కొంచెం ఆగండి. రైట్ ప్రభు గారు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ రేట్ల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లపై? అంటే అందుకేనండి ఇప్పుడు యాక్చువల్ గా తగ్గిస్తారు 25 బేసిస్ అనుకున్నారు, బట్ ఇప్పుడు తగ్గించడం అనేది ఒక ఇది వచ్చింది. సో డెఫినెట్ గా అందుకని కొంచెం ఇదవుతుంది. ముందే ఆ తర్వాత వస్తుంది అనుకున్నాం. యాక్చువల్ గా ఆర్బీఐ తర్వాత దాని తర్వాత వస్తుంది కూడా. ఆర్బీఐ మనకు కట్ చేసింది, ఆ రోజు మార్కెట్ పడుతుంది అనుకుంటే ఆ రోజు ఆశ్చర్యకరంగా పెరిగింది. సో ఇప్పుడు మళ్ళీ తగ్గించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి కొంచెం పడుతున్నాయి. నిన్న కూడా గ్లోబల్ మార్కెట్ ప్లస్ లో ఉన్నాయి, ఇవాళ మైనస్ లో ఉన్నాయి. సో ఏదైనా ఒక ముందు రోజు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కాబట్టి ట్రెండింగ్ డౌన్. రేపు కొంచెం తగ్గిస్తే కొంచెం పర్వాలేదు, తగ్గించకపోతే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. రైట్ ప్రభు గారు, ప్రసాద్ గారు మనకు విజయవాడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు ఏ స్టాక్ గురించి అడగాలనుకున్నారు? ప్రసాద్ నా పేరు. దేవకి హాస్పిటల్ హైదరాబాద్ నుంచి షేర్లు కొన్నాం సార్, లాంగ్ బ్యాక్ 100 రూపాయలు. ఇప్పుడు రేట్ ఎలా ఉంది? మరొకసారి చెప్పండి ప్రసాద్ గారు. స్క్రిప్ట్ సార్. సార్ దేవకి హాస్పిటల్ రెడ్డి ల్యాబ్స్ అండి. హలో చెప్పండి. దేవకి హాస్పిటల్ స్టోర్లు 100 రూపాయలు కొన్నాము లాంగ్ బ్యాక్ ని. ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ అది. హలో రెడ్డి ల్యాబ్స్ దేవయాని ఇంటర్నేషనల్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, క్లారిటీ లేదు. ఏమేం లేదు. దేవకి హాస్పిటల్ విజయవాడ హైదరాబాద్ షేర్లు కొన్నాం సార్ 100 రూపాయలు. దాని రేట్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే లిస్టెడ్ అన్లిస్టెడ్ కొన్నారా? నాకు ప్రసాద్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడారు, క్లారిటీ లేదు. రెడ్డి ల్యాబ్స్ అయితే చెప్పారండి. స్క్రిప్ట్ అయితే డిస్ప్లే కావట్లేదు. దేవకి అనేది డిస్ప్లే కావట్లేదు సార్. మీరు ఒక పని చేయండి, ప్రోగ్రామ్ అయినాక 10:30 తర్వాత ఫోన్ చేయండి సార్, నేను ఒకసారి చూసి మీకు విపులంగా చెప్తాను. రైట్. మరోటి అంటే రెడ్డి ల్యాబ్స్ గురించి కూడా అడిగారండి. రెడ్డి ల్యాబ్స్ అని ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, ఫార్మా సెక్టర్ 100% ట్యాక్స్ ఉంది. అది టారిఫ్లు కనుక సెటిల్ అయినప్పుడు 100% కూడా ఇదైనప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే 1250 నడుస్తుంది, 1% డౌన్ ఉంది. ఇది పర్వాలేదు, పెద్ద పడలేదు. 50 days డిఎంఐ కంటే పైనే ఉంది. మీకు ఏదైనా 1245 to 1250 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడ మళ్ళీ తీసుకోవచ్చు. ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు ఫార్మా సెక్టర్ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి సార్. రైట్ ప్రభు గారు. గణేష్ గారు మిర్యాలగూడ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. గణేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు. రమేష్ గారు హలో అండి. హలో సార్, నమస్తే. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నమస్తే అండి. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ పేరెంట్ కంపెనీ ఆఫ్ సిజీ పవర్ అండ్ శాంతి గిట్స్ అండి. అది 2000 షేర్స్ 2750 దగ్గర అక్యుములేట్ చేశాను. ఇప్పుడు అది పడుతుంది. ఎక్కడ యావరేజ్ చేయొచ్చు అంటారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది కంపెనీ ఫ్యూచర్? ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ సిజీ పవర్ 3 సార్? లేదండి, ఓన్లీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. 2750 దగ్గర 2000 షేర్స్ అక్యుములేట్ చేశాను. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటున్నాను. ఇది పేరెంట్ కంపెనీ ఆఫ్ సిజీ పవర్ కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎక్కడ యావరేజ్ చేస్తాను? అంటే ట్రెండింగ్ డౌనే ఉంది సార్, ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటాయి. రీసెంట్ లో అంత ముందు తీసుకుంటే మీకు ఏప్రిల్లో 2495. సో ట్రెండింగ్ డౌనే ఉంది కాబట్టి ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. బట్ లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి, పర్వాలేదు. ఇట్స్ నాట్ బ్యాడ్ కంపెనీ, ఇట్స్ పర్వాలేదు, ఫండమెంటల్ గా పర్వాలేదు. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, మార్జిన్స్ కూడా పర్వాలేదు. సో ఏదైనా కొంచెం నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు, ఎందుకంటే మిగతా అంతా పడుతున్నాయి కాబట్టి పీర్స్ కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి కాబట్టి, సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోండి సార్. ఇట్స్ నాట్ బ్యాడ్ కంపెనీ, ఇట్స్ గుడ్ కంపెనీ, యూ కెన్ హోల్డ్ ఇట్. రైట్ ప్రభు గారు. మరో కాలర్ రమేష్ గారు బెంగళూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? క్యామ్స్ డ్రీమ్ ఫోక్స్ అండి, ఫ్రెష్ బై. క్యామ్స్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్? రమేష్ గారు. క్యామ్స్ డ్రీమ్ ఫోక్స్ అండి, ఫ్రెష్ బై.
హలో, రెండోది అర్థం కావట్లేదు. రెండోది క్యామ్స్ అయితే ఇందాక అనుకున్నాం సార్, నో డౌట్ క్యామ్స్ అయితే లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. క్యామ్స్ కి ఏం ఇబ్బంది ఏం లేదు. సో ఎందుకంటే ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయి కదా, కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళ హోల్డింగ్ మెయింటెనెన్స్ పెరుగుతూనే ఉంటుంది. 736 ఇవాళ 2.3% ఇది. స్టాక్ అయితే పెద్ద ఏం పడలేదు, దాదాపుగా 50-60 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఏదైనా మీకు 730 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అన్ని స్టాక్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్ లో ఉంది తప్ప నెగిటివ్ ఏం లేదు సార్. ఇది లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, మళ్ళీ మీకు హై 1050 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ పెట్టుకుంటే, నో డౌట్ ఎట్ ఆల్. రైట్ ప్రభు గారు, అంటే ప్రతిరోజు మీరు సూచనలు సలహాలు ఇస్తున్నారు మదుపుదారులకి, అంటే ఫైనాన్స్ పరంగా ఎలా వాళ్ళు సస్టైన్ అవ్వడానికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఈరోజు? అంటే ఈ జనరల్ గా ఏంటంటే తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినట్టు అట్లా 100% ఇది మంచి అవకాశం పడినప్పుడు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడుతున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే బ్యాంక్ లో పెట్టుకుంటే మినిమం ఇంట్రెస్ట్ వస్తుంది, 6% కూడా రాదు, దానిలో టీడీఎస్ బాగా కష్టం. మార్కెట్ లో 20 to 30% మినిమం వస్తుంది, ఇంకా ఎక్కువ రావచ్చు. మనం ఎగ్జిట్ ఎంటర్ చేసే ఇది పట్టుంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకొని ఎవరైనా సరే ఈ డబ్బులతో నాకు పనిలేదు అనుకున్నప్పుడు మార్కెట్ లో పెడితే, మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఇదివరకు తీసుకున్న వాళ్ళకి 1000 నిఫ్టీ 2000 లో ఉంటే ఇవాళ ఎంత ఉంది సార్? నెక్స్ట్ 30,000 అంటారు. నెక్స్ట్ 10 years లో 15% వేసుకున్న ఎంత వరకు పోతుంది? సో నిఫ్టీ 50 స్టాక్స్ కాబట్టి బ్రాడర్ మార్కెట్ బాగా పెరిగినప్పుడు మిడ్ క్యాప్ ఎప్పుడు లార్జ్ క్యాప్ అవడానికి అవకాశాలు ఉంటాయి తొందరగా. సో ఆ పెరుగుతున్నప్పుడు బాగా వస్తాయి కాబట్టి మనం టైం ఇచ్చి మార్కెట్ కి మన ట్రెండ్ పట్టుకోకుండా, నేను ఈ సంవత్సరం పెట్టాను డబ్బులు నాకేం రాలేదంటే మైనస్ లో ఉంటాయి. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన వాళ్ళకందరూ ఇబ్బందిగానే ఉంటుంది, అరే ఎఫ్డీలో పెట్టిన 6% వస్తుంది, మార్కెట్ లో పెట్టినా ఏం రాలేదని. కానీ నెక్స్ట్ ఇయర్ ఈ 2026 కానీ 27 కానీ ఇక్కడ రానివన్నీ మొత్తం కలిపి వస్తాయి. సో పేషెన్స్ ఉండాలంటారు అంతే. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు, స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా కాలర్స్ యొక్క సందేహాలను నివృత్తి చేశారు. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.